మురికి పడ్డది కదా, ఈ వాటర్లో మురికి ఎట్లా పోవాలి? ఈ రెండింటికి కలుపుతాం వాటర్లో, రెండు వాటర్ కదా, రెండింటికి కలిపినప్పుడు రెండింటితో మురికి కలిసింది, వాటర్లో మురికి కలిసింది. ఓకే, ఈ మురికి కలిసినప్పుడు ఈ మురికిని మనం దీంతో పోగొట్టాలి. అది ఎక్స్క్యూజ్ చేయాలి. సీల్ తీసి లేదా అమ్మ? సీల్ తీయలేదు, సీల్ తీసి ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఇది ఎందుకు తెచ్చినాము? మురికి బండ మీద ఉన్న మురికి పోవడానికి తెచ్చినాం కదా. ఇది రోజు చూస్తాం వాటిలో కలుపుకొని, మరి దీనే ఇక్కడ కలుపుకొని చేస్తాను. ఇది పిల్లినా ఏం సౌండ్ అది? సరే సార్ డైరెక్ట్ సార్ డైరెక్ట్ మళ్ళీ అది ఖరాబ్ అవుతుంది. మీరు అవసరమైతే మన మూత్రం పోస్తున్నాం. ఓకే, అంటే మనం మురికి పోవాలి, వాటర్లో పడ్డ మురికి అనేది తొలగిపోవాలంటే మళ్ళీ వాటర్ ఎట్లా అట్లా రావాలి తెల్లగా. ఇది రాలేదు అనుకో, ఇది కూడా ఇది మేము వాడుతున్నది మురికి పోవడానికి వాడుతున్న ప్రోడక్ట్. ఇది ఫ్లోర్ క్లీన్ చేస్తున్న, ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాడుతున్న వస్తువు. అదేంటి సార్ కొంచెం పోసారు, అది ఎక్కువ పోసారు? ఇది 2-3 డ్రాప్స్ పోతే సరిపోతుంది. ఓకే, ఇది ఎంత పోసినా పోదు కాన్సెప్ట్ అట్లా. ఇది వాటర్ కదా, మనం ఇది పోసినాం మురికి పోవడానికి. పోలే మురికి, ఇంకా మురికి ఎక్కువైంది. ఇలా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సార్ మీరు ఏదో మంత్రం వేస్తున్నారు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అది పోయిందా మురికి? కొంచెం కొంచెం పోయిందా? కొంచెం కొంచెం పోతుంది, మొత్తం పోవాలి కదా. అది మురికి అనేది మొత్తం వాటర్ ఎట్లా అట్లా రావాలి తెల్లగా. పోయినప్పుడు ఏది మంచిది? ఇలా ఇది మంచిదా ఇది మంచిదా మనం వాడడం? బెటర్. ఓకే, అంటే దీనికి పెట్టుకున్న అమౌంట్ దీనికి పెట్టచ్చు కదా, ఇది పోలేదు. మరి రెండింటిని కలుపుతాం, మిక్స్ చేస్తాం. పోయిందా? ఏమో ఇది పోలేదు. గ్రీన్ కలర్ అయిందా? ఏ కలర్ ఉంది? గ్రీన్ కలర్ ఉంది కదా, ఎల్లో. ఇది ఎల్లోనే ఉంది కదా, దీని కలర్లో వచ్చేసింది. అంటే మనం